ఆలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకోవాలి. మజ్జిగ మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి. నా దగ్గర అవైలబిలిటీలో లేవు కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. బట్ ఉన్న వాళ్ళైతే అవే వేసుకోండి. అండ్ వెల్లిపాయ ఫస్ట్ ఉడికించేటప్పుడు కూడా వేస్తాము. ఇప్పుడు కూడా వెల్లిపాయ పోపు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ దాల్ అనమాట. సో ఇది తీసుకొని వెల్లిపాయతో పోపు పెట్టుకోవాలి, అదే తాలింపు పెట్టుకోవాలి. బాగా కరివేపాకు అవన్నీ వేసుకొని తర్వాత ఉన్న పప్పులో మనం ఈ తాలింపు వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం స్టవ్ ఆపేసుకోవాలి. ఈ తాలింపు వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి పచ్చిగా ఉండే ఉల్లిపాయలైనా వడియాలైనా అదే మజ్జిగ మిరపకాయలైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి కంపల్సరీ ట్రై